కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం, అత్యాచారానికి ప్రతీకారం అత్యాచారం. పాకిస్తాన్లో మరీ ఇంత చండాలమా అంటూ ఎలన్ మస్క్ బాంబు పేల్చాడు. ప్రజాస్వామ్యం లేని దేశం పాకిస్తాన్ అని ఎప్పటినుంచో అంటున్నారు. కానీ ఇప్పుడు మానవత్వం కూడా లేదని నిరూపించే సాక్ష్యాలు బయటపడ్డాయి. ట్విట్టర్ వేదికగా ఎలన్ మస్క్ తాజాగా పేల్చిన ఈ బాంబ్ పాకిస్తాన్ పాలక వర్గాల నిజ స్వరూపాన్ని మరోసారి ప్రపంచం ముందుంచింది. ప్రపంచ దేశాల ముందు పాక్ తలదించుకునేలా చేసింది. దేశం అంటే ప్రజల కోసం ఉండాలి, కానీ పాకిస్తాన్లో దీనికి విరుద్ధం. ప్రజలపై అనేక రకాల పన్నుల భారంతో వారి రక్తాన్ని పీల్చి అధికార బలంతో దోపిడీగా మార్చేశాయి పాలక వర్గాలు. ఇది కేవలం ఉత్త ఆరోపణలు కాదు, ఎలన్ మస్క్ బహిర్గతం చేసిన పత్రాలతో బయటపడిన వాస్తవం. ఒక పక్క ప్రజలు ఆకలితో కష్టాలతో విలవిల్లాడుతుంటే పాకిస్తాన్ పాలకులు సైనిక అధికారులు విలాసాలతో మునిగి తేలుతుంటారు. బిలియన్ల డాలర్లు విదేశీ ఖాతాల్లోకి తరలించుకున్నారని ఎలన్ మస్క్ తాజాగా బాంబు పేల్చాడు. అంతేకాదు, అవినీతిలోనే కాదు, మానవ హక్కుల ఉల్లంఘనలోనూ పాకిస్తాన్ నంబర్ 1 దేశమని తిరుగులేని సాక్ష్యాధారాలతో సహా ధ్రువపరిచాడు. ఇంటర్నెట్ను అడ్డుకోవడం నుంచి ప్రజల అభిప్రాయాలను అణగదొక్కడం వరకు ప్రతి అడుగు నియంతృత్వానికి నిదర్శనం. పాకిస్తాన్ పాలకులు సైన్యంలోని ఉన్నతాధికారుల నిజ స్వరూపాన్ని ప్రపంచం ముందు మస్క్ బయటపెట్టారు. ఎలన్ మస్క్ పేల్చిన బాంబు దెబ్బకు పాకిస్తాన్ మీడియా కూడా కుదేలైంది. కొంతమంది పాక్ అనుకూల జర్నలిస్టులు ఎలన్ మస్క్ అబద్ధం చెబుతున్నాడని ఖండించారు. చాలా మంది పాకిస్తాన్ పౌరులు, అంతర్జాతీయ మీడియా అల్ జజీరా కూడా అవును నిజమే, ఇదే పాకిస్తాన్ నిజ స్వరూపం అంటూ కథనాలు రాశాయి. నిజాలు బయటపెట్టిన పాక్ స్వతంత్ర మీడియా ఇప్పుడు అధికార వర్గాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎలన్ మస్క్ బాంబు వెనుకున్న సంచలన నిజం ఏంటో తెలుసా? సభ్య సమాజం తలదించుకునే ఘటన నిజానికి 2011లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎలన్ మస్క్ రీట్వీట్ చేసి ఆధారాలు బయటపెట్టాడు. పంజాబ్ ప్రావిన్స్ లోని ముల్తాన్ సమీప గ్రామం ముజఫరాబాద్ దగ్గరలోని పొలంలో మధ్యాహ్నం 12 గంటల సమయం 12 ఏళ్ల బాలిక పొలంలో పనులు చేసుకుంటుంది. అప్పుడే రాబందుల్లా దాడి చేశాడు సమీప బంధువు. అరవకుండా నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారం చేశాడు. షాక్కు గురైన బాలిక కొంతసేపటి తర్వాత బట్టలు సరిచేసుకుని ఇంటికొచ్చి తల్లికి చెప్పింది. ఆమె అన్న ఆగ్రహంతో మండిపోయాడు. చివరికి విషయం గ్రామ పెద్దల వరకు వెళ్ళింది. అక్కడే సంచలన తీర్పు వెలువడింది. గ్రామ మండలి జిర్గాత్ సంచలన తీర్పు విని ఊరంతా ఆశ్చర్యపోయింది. నీ సోదరిపై అత్యాచారం జరిగిందా? అయితే ప్రతీకారంగా అతని సోదరిపై కూడా అత్యాచారం చేయి. కోపం చల్లారకపోతే మరికొందరితో చేయించు అని ఆదేశించి అమలు చేయించారు. బయటి ఊళ్లకు పోలీసులకు తెలియకుండా రహస్యంగా ఉంచినప్పటికీ ఆ నోట ఈ నోట దావానంలా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో అంతర్జాతీయంగా స్పందనలు వెల్లువెత్తాయి. అమెరికా, యూరప్ మీడియా మస్క్ చూపించిన ఆధారాలు నిజమైతే పాకిస్తాన్పై ఆర్థిక ఆంక్షలు తప్పవు అని హెచ్చరించాయి. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు దృష్టి సారించాయి. భారత్ సహా పొరుగు దేశాలు మస్క్ ఇప్పటి వరకు చెప్పిందే నిజమని ప్రకటించాయి. సోషల్ మీడియాలో అయితే అగ్గి రాజేసింది. పాకిస్తాన్లో మరో కొత్త కుంభకోణం. పాక్ పై బాంబు పేల్చిన ఎలన్ మస్క్ నియంత పాక్ #కు ట్రెండ్ అయ్యాయి. పాక్ యువత ధైర్యంగా స్పందిస్తున్నారు. మాకు జీవన హక్కులు కావాలి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు అయితే ఎలన్ మస్క్ బాంబు పేల్చాడు, పాకిస్తాన్ మూలాలను కదిలించాడు, భేష్ అని కితాబునిచ్చారు. ప్రజాస్వామ్యం లేకుండా ఏ దేశం ఎక్కువ కాలం మనజాలదు. ఏ దేశం కూడా మానవత్వం లేకుండా ఉండదు. ఎలన్ మస్క్ పేల్చిన బాంబ్ కేవలం పాకిస్తాన్కే కాదు, ప్రపంచ దేశాలకే గట్టి హెచ్చరిక. చీకట్లో కప్పిపుచ్చిన వెలుగు ఎప్పటికీ ఆరిపోదు.